మధ్యప్రాచ్యం మరోసారి క్షిపణుల వెలుగులతో దద్దరిల్లింది. యుద్ధం ఆగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడింది. ఇటు ఇరాన్ కూడా వెనక్కు తగ్గకుండా ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణి వర్షం కురిపించింది. అగ్రరాజ్య హెచ్చరికలు, మార్కెట్ల ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరు దేశాలు అమ్మితుమ్మి తేల్చుకునేందుకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ భారీ శబ్దాలతో మేల్కొంది. ఇరాన్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒకేసారి అనేక దాడులు చేపట్టింది. వేవ్ ఆఫ్ స్ట్రైక్స్ పేరుతో ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడులు ఇరాన్ గుండెకాయను దెబ్బతీసేలా ఉన్నాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ వెనువెంటనే ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ స్టేట్ మీడియా ప్రకటించిన ప్రకారం ఇజ్రాయెల్పై మరో విడత క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడిలో ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జెరూసలేం వంటి పవిత్ర నగరాలపైన కూడా క్షిపణి శకలాలు పడడంతో ప్రజలు బంకర్లలో తలదాచుకోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. యుద్ధ జ్వాలలు ఇప్పుడు పొరుగు దేశాలకు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇరాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను తమ గగన తలంలోనే అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా రక్షణ శాఖ ప్రకటించింది. ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటుందని సౌదీ పదే పదే హెచ్చరిస్తున్నా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు యుద్ధం త్వరలో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇరాన్ క్షిపణి తయారీ సామర్థ్యాన్ని దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేస్తున్న వాదనలు ఎంతవరకు వాస్తవమో ఈ తాజా దాడులే నిరూపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా $200 బిలియన్ అదనపు నిధులను అడుగుతుండడం యుద్ధం మరిన్ని రోజులు కొనసాగే సూచనలను స్పష్టం చేస్తోంది.